వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు రాజేష్ కుమార్ గారు ఉన్నారు, హైకోర్టు అడ్వకేట్. సార్, గతంలో బర్రెలకకి సపోర్ట్ చేశారు, ఇప్పుడు పల్లవి ప్రశాంత్కి సపోర్ట్ చేస్తున్నారు, ఒక రైతు బిడ్డకి. సో ఏంటి సార్, అసలు పల్లవి ప్రశాంత్ పైన కావాలని కుట్ర చేసి ఈ విధంగా కేసులు ఎరికించారనుకోవచ్చా? ఇది కావాలని యాక్చువల్గా పోలీస్ వాళ్ళు ప్లస్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ యొక్క అవేర్నెస్, కోఆర్డినేషన్, కోఆపరేషన్ ల్యాక్ వల్ల ఇదంతా జరిగింది. అండ్ ప్లస్ దీని మీద ఒక కొంచెం రాజకీయ కోణం కూడా ఉంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఒక ఇన్వెస్టిగేషన్ అయితే చేయాలని మార్నింగ్ ముఖ్యమంత్రి గారికి అయితే ఒక దరఖాస్తు అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్ జరిగినాక నిజాన్ని బయటపడతాయి. ఓకే. అండ్ ఎందుకు సార్, అంటే ఇప్పుడు నాగార్జున గారి పైన, వారిపైన కూడా కేసు వేయాలని చెప్పేసి అంటున్నారు. కేవలం పల్లవి ప్రశాంత్ మాత్రమే కాదు, ఆయన ఒక జస్ట్ ఆటగాడిగా చూస్తున్నారు. అంటే మిగతా వారిపైన కూడా కేసు వేసే అవకాశాలు ఉన్నాయి సార్? ఇప్పుడు యాక్చువల్గా ప్రైమ్ ఆఫీసీలో ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద కేసు వేస్తారు. ఇప్పుడు మీరు ఈరోజు ప్రభాస్ మూవీ సలార్ రిలీజ్ అయింది. మామూలుగా ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్లో థియేటర్లో టికెట్ల కోసం కొంచెం కొట్టుకుంటారు, అవన్నీ కూడా ఉంటుంది. దాంట్లో ఎవరికొరికి రక్తగాయం జరిగితే ప్రభాస్ని తీసుకొని జైలు వేస్తారండి, అట్లా కాదు కదా. ఇట్స్ ఎ థియేటర్ రెస్పాన్సిబిలిటీ యాక్చువల్గా. ఇక్కడ ఇప్పుడు మన పల్లవి ప్రశాంత్ అని ఒక ఈవెంట్ ఏంటి ఆడే పర్సన్, అండ్ మేనేజ్మెంట్ వచ్చేసి బిగ్ బాస్ కాబట్టి, సో ఇప్పుడు థియేటర్ యాజమాన్యం టికెట్లు కరెక్ట్గా లేకుండా, క్రౌడ్ లేకుంటే థియేటర్ వాళ్ళని తీసుకెళ్ళి లోపలేస్తారు కాబట్టి, సో ఇక్కడ కూడా యాజమాన్యందే 100% బాధ్యత. దాని తర్వాత మిగతా ఎవరైనా వస్తారు. కానీ ఇక్కడ A1గా వచ్చేసి డైరెక్ట్ పల్లవి ప్రశాంత్ని పెట్టడం జరిగింది. అది మేము అపోజ్ చేసిన కోర్టు దగ్గర. సో మోస్ట్లీ వీల్ ఎక్స్పెక్ట్ ద పాజిటివ్ రిజల్ట్ బై టుడే. సార్, ఇప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటంటే, మెయిన్ పల్లవి ప్రశాంత్కి మేము చెప్పినాము అంటే బ్యాక్ డోర్ నుంచి వెళ్ళమని, అయినప్పటికీ కూడా ఆయన వెళ్ళలేదు, కావాలని ఫ్రంట్ డోర్ నుంచి వచ్చిండు. ఆయన అట్లా చేయడం వల్లనే ఇదంతా విధ్వంసం సృష్టించని చెప్పిండు. అదే పోలీస్ వాళ్ళు అయితే మరి ఎవిడెన్స్ అయితే ఏం సబ్మిట్ చేయలేదండి కోర్టుకు అయితే. మా ఆర్గ్యుమెంట్స్లో జరిగాయి, బెయిల్ పిటిషన్ ఆర్గ్యుమెంట్స్లో ఎలాంటి ఎవిడెన్స్ అయితే సబ్మిట్ చేయలేదు. ఓకే. అంటే కేవలం ఇప్పుడు ఇంకా ఎలాంటి కేసులు పడే అవకాశం ఉంది సార్? కేవలం అది ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినందుకేనా, ఇంకేదన్నా అనుకోవచ్చు? అంటే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినందుకు సూమోటో కింద పోలీస్ వాళ్ళు కేసు రిజిస్ట్రేషన్ చేశారు. సో ఇంకా ఎక్స్ట్రా కేసెస్ అయితే యాడ్ అయ్యే అవకాశం అయితే ఏం లేదు ఇంకా. ఓకే. ఇప్పుడు 14 రోజులైనా ఇంకేమన్నా? 14 రోజులు అని కాదండి, మేబీ ఈరోజు ఆర్డర్ బెయిల్ యాక్సెప్ట్ అయితే ఈరోజు బయటికి కూడా రావచ్చు. ఓకే సార్. అండ్ కేసు కొట్టేసే అవకాశాలు కూడా ఏమైనా ఉన్నాయి అనుకోవచ్చు? కేసు కొట్టేయాలంటే హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయాలి. ఆల్రెడీ వీఆర్ అండర్ ప్రాసెస్, అండ్ ఫ్యూచర్లో కొంచెం టైం పడుతుంది, బట్ ఇట్ విల్ బి రిమూవ్డ్ మోస్ట్లీ. అంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ గారి పైన ఎలాంటి కేసులు వేసేస్తారు? ఎలాంటి సెక్షన్ సంబంధించి కేసులు వేయడం అనేది? ప్రభుత్వ ప్రాపర్టీ డ్యామేజ్ చేయడం, ప్లస్ ప్రభుత్వ సర్వీసెస్కు మామూలుగా ఆటంకం కలిగించడం, ఒక క్రిమినల్ ఫోర్స్ యూస్ చేసి అనే, ప్లస్ ఇంకోటి మోటార్ వెహికల్ యాక్ట్ కూడా కొన్ని సెక్షన్స్ 117, 199 సెక్షన్స్ యాడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క దానికి మేము కౌంటర్స్ ప్రిపేర్ చేసుకున్నాము. డెఫినెట్లీ మనకు ఫ్యూచర్లో క్వాష్ కూడా అయ్యే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు దీని వెనుక రాజకీయ కుట్ర కూడా దాగుంది. ఒక గ్రామాల్లో నుంచి వచ్చిన వ్యక్తి ఈరోజు ఆ టైటిల్ గెలవడం అనేది కొంతమందికి నచ్చకనే ఆయన పరువుని దిగజారాలని చెప్పేసి చేస్తున్నారని చెప్పేసి కూడా వింటున్నాం. నిజమేనా సార్? అదే అంటే రాజకీయ ఆయన పరువు దిగజారాలని కాదు, మేబీ సమ్ ఏదో పొలిటికల్ పార్టీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంది అనే ఉద్దేశంతో మనము అంటే ఉద్దేశించి ఎంక్వైరీ చేయాలని అయితే ముఖ్యమంత్రి గారికి దరఖాస్తు పెట్టినాము. ఇట్ ఈస్ అక్నాలజ్మెంట్ కూడా ఇచ్చారు. మేబీ ఎంక్వైరీ తర్వాత నిజాలు బయటపడతాయి. సో ఫైనల్గా ఏం చెప్తారు సార్ మీరు? ఫైనల్గా ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ గైడ్లైన్స్ అయితే పాటించాలని పోలీస్ వాళ్ళకి మనవి చేసుకుంటున్నాం. ఓకే. సో మొత్తానికి అయితే బయటకు వచ్చే అవకాశం ఉందా సార్? ఈ రోజు రేపు పల్లవి ప్రశాంత్ గారు 14 రోజులు ఉంటారు. మేబీ ఒక 2 అవర్స్లో ఆర్డర్ డెలివరీ అవుతుందండి. ఒకవేళ మంచిగా ఉంటే, పాజిటివ్ ఉంటే విల్ కమ్ బై టుడే నైట్. ఓకే. అండ్ పల్లవి ప్రశాంత్కి కేవలం ఇప్పుడు జనాలు మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు, ఇంకెవరన్నా సపోర్ట్ చేసే అవకాశం ఉందా? ఇప్పుడు జనాలు ఉన్నారు. నిన్న అడ్వకేట్లో 50 మంది అడ్వకేట్ సపోర్ట్ చేసిండు విత్ ఇన్ వన్ డే స్పాన్లో. దాని తర్వాత ఒకవేళ ఇంకా చెట్టుకున్న అదేంటిది పళ్ళున్న చెట్టుకి అంటే దెబ్బలు తాకుతాయి కాబట్టి, సో ఫ్యూచర్లో ఇంకెంత దొరికితే అందరు ప్రజా సంఘాల సపోర్ట్ కూడా వస్తుంది. ఓకే. సో అంతిమ విజయం ఎవరిది అంటారు? అంతిమ విజయము ప్రజలది. ఓకే, న్యాయం పాటించే వాళ్ళదే అంతిమ విజయం. అంటే మీరు ఒక అడ్వకేట్గా ఈ కేసు వేయడాన్ని మీరే విధంగా చూస్తున్నారా? ప్రశాంత్ గారిని అరెస్ట్ చేయడం? ప్రశాంత్ గారిని అరెస్ట్ చేయడం అయితే మేమైతే ఇల్లీగల్ అనే కేసు వేసినాం కాబట్టి, సో మా ఒపీనియన్ అయితే ఇల్లీగలే. ఓకే. సో మొత్తానికైతే పల్లవి ప్రశాంత్ ఒక రోజుల్లో బయటికి రావడం ఖాయము. వారు అంటే ఎత్తుకు ఎదుగుతున్నందుకు ఇదంతా ఒక రాజకీయ కోణంలో కూడా చూడొచ్చు అని చెప్పేసి కూడా అడ్వకేట్ రాజేష్ గారు చెప్తున్నారు.